హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్. ఇవాళ మనం ఒక పవిత్రమైన వైద్యపరంగా కూడా ఎంతో విలువైన చెట్టు గురించి తెలుసుకుందాం. అదే మారేడు చెట్టు లేదా మనం బిల్వ చెట్టు అని కూడా అంటాం. ఇది మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన మొక్క. ఈ చెట్టు పత్రాలు శివ పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ చెట్టు గురించి పూర్తిగా తెలుసుకుందాం. దీని లక్షణాలు, ఔషధ గుణాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఇంకా మన ఆరోగ్యానికి ఇచ్చే అద్భుతమైన ప్రయోజనాలు. ఇది రూటేస్ కుటుంబానికి చెందినది. ఇది ఒక మధ్యస్థమైన చెట్టు, అంటే చాలా పెద్దగా కూడా కాదు, చాలా చిన్నగా కూడా కాదు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఆలయాల దగ్గర, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఆకులు చిన్నగా 3 ఆకులు కలిసినట్లు ఉంటాయి. ఈ 3 ఆకులు మన హిందూ ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని సూచిస్తాయని అంటారు. అందుకే బిల్వదళం శివ పూజలో అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ చెట్టు పత్రాలు, పండ్లు, వేరు, తొక్క అన్నీ ఔషధ విలువలతో నిండిపోయి ఉంటాయి. దీని పువ్వులు తెల్లగా మధురమైన సువాసనతో ఉంటాయి. పండ్లు గుండ్రంగా బలమైన తొక్కతో ఉంటాయి. పండు లోపల తీపిగా, మృదువుగా ఉండే గుజ్జు ఉంటుంది. పండిన మారేడు పండు తినడం వల్ల కడుపులో ఉన్న జీర్ణ సమస్యలు సులభంగా తగ్గుతాయి. కడుపులోని వేడి తగ్గి గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. ఉదయం 1 గ్లాసు మారేడు పండు జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది మరియు దాహాన్ని తగ్గిస్తుంది. మారేడు ఆకులు కూడా ఔషధంగా పనిచేస్తాయి. ఇవి మధుమేహం ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీని ఆకుల రసం తీసుకుని కొద్దిగా నీటిలో కలిపి తాగితే శరీరంలో ఉష్ణం తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది. దీని తొక్క మరియు వేరు దగ్గు, జలుబు వంటి సమస్యల్లో ముందుగా ఉపయోగిస్తారు. పాతకాలం నుండి ఆయుర్వేదంలో మారేడు చెట్టు ప్రతి భాగాన్ని వేరువేరు రకాల ఔషధాలతో వాడుతుంటారు. అదే కాకుండా దీని చెట్టు నీడలో కూర్చోవడం కూడా చల్లదనాన్ని ఇస్తుంది. ఇది వాతావరణాన్ని శుభ్రపరిచే గుణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. మారేడు చెట్టు శివుడికి ఎంతో ప్రియమైనది అని మన పురాణాల్లో చెప్పబడింది. శివలింగంపై బిల్వదళం సమర్పించడం వల్ల పాపక్షయం కలుగుతుందని, మనసుకు ప్రశాంతి లభిస్తుందని నమ్మకం ఉంది. ఇది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి మన ఆత్మను పవిత్రం చేస్తుందని కూడా అంటారు. శివ పూజలో 3 ఆకులు కలిసిన బిల్వదళం సమర్పించడం అత్యంత శుభప్రదం. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఈ చెట్టును దేవత పూజ కోసం నాటుతారు. అలాగే దీని పండ్లు వేసవిలో పానీయాలుగా కూడా వాడతారు. మారేడు పండు పానకం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వీటిలో సహజ చక్కెర, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం లాంటివి ఉన్నాయి. ఇవి శరీరానికి బలం ఇస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ చెట్టు సాధారణంగా 3 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దాని కొమ్మలు విస్తరించి చల్లని నీడను ఇస్తాయి. పక్షులు, జంతువులకు కూడా ఇది ఆహార వనరుగా ఉంటుంది. పర్యావరణానికి కూడా ఇది చాలా ఉపయోగకరమైన చెట్టు. ఒక మారేడు చెట్టు మన చుట్టూ ఉన్న గాలిని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే మనమందరం మన ఇంటి దగ్గర, స్కూలు, టెంపుల్ లేదా ఫార్మ్ హౌసుల దగ్గర ఒక మారేడు చెట్టు నాటితే ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, ప్రకృతి కూడా పచ్చగా ఉంటుంది, ఇంకా ఆధ్యాత్మికంగా మనకు శాంతి లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీలో ఎవరి ఇంటి దగ్గర మారేడు చెట్టు ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక మొక్కను నాటండి. మన భూమి పచ్చగా ఉండటానికి మనం చేసే చిన్న సహాయం కూడా ఎంతో గొప్పది. సరే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మారేడు చెట్టు గురించి పూర్తి సమాచారం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా శివ అరుణ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటివి నేచర్, హెల్త్, ఆధ్యాత్మిక విషయాలతో వచ్చే వీడియోల్లో కలుద్దాం. అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, నేచర్కి దగ్గరగా ఉండండి.